ఇటు పోదాం పోచంపల్లి దగ్గర దోతిగూడెం ఇవన్నీ విలేజెస్ ఉన్నాయి, వెళ్దామా అక్కడికి? ఎంత భయంకరమైన పొల్యూషన్ అది. మొత్తం అది ఏడగలుస్తుంది, మూసీలో తీసుకుపోయి ఎత్తేస్తున్నారు. ఆ రేడియస్ 10 కిలోమీటర్స్ రేడియస్ ఉన్న ప్రాంతాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. మీరు క్యూర్ చేస్తాం అంటున్నారు. పోదాం దివీస్ చౌటుప్పల్ దగ్గర. చౌటుప్పల్లో ఒకరోజు రాత్రి మీరు నిద్రించండి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అని ఎందుకంటున్నా, మీరు ముఖ్యమంత్రి కాబట్టి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి అంటున్నాం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని అన్నాం, ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాం, తర్వాత ఎవరుంటే వాళ్ళని అంటాం. సో మీరు చౌటుప్పల్ అనే టౌన్లోకి వెళ్ళి ఒక రాత్రి నిద్రించి చూడండి ఎట్లుంటుందో పరిస్థితి. ఆ మనుషులను ఒకసారి, ఆ మనుషుల మొహాలు చూడండి. అక్కడ పక్కనే ఉన్న చాలా గ్రామాలు ఉన్నాయి, లింగారెడ్డిగూడెం అని, లేకపోతే ఇంకా చాలా గ్రామాలు. ఇప్పుడు మునుగోడు ప్రాంతం కిందికి వచ్చేటువంటి తాళ్ళ సింగారం అని ఉంది. తాళ్ళ సింగారం అంటే తాళ్ళు, గౌన్లోళ్ళు తాళ్ళు ఎక్కేటువంటి ఆ తాళ్ళకి ప్రసిద్ధి ఆ తాళ్ళ సింగారం. ఇవాళ తాళ్ళు ఎక్కేటోడే లేడాడ. ఒకటో రెండో ఫ్యామిలీస్ ఉన్నాయి. మేము మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు ఆ ఊరికి వెళ్ళినాం మేము. సో అట్లాంటి గ్రామాలు, చరిత్ర కలిగినటువంటి గ్రామాలు మొత్తం ఖతమైపోయినాయి ఆ దివీస్ అనే కంపెనీ వల్ల. ఎవడు దివీసు? మురళీకృష్ణరాజు. ఎవడిడు? ఈ తెలంగాణలో ఈ ఉమ్మడి 2 రాష్ట్రాల్లో అత్యంత ధనికుడు ఎవడు అంటే దివీస్ కంపెనీ ఓనర్ మురళీకృష్ణరాజు. చంద్రబాబు నాయుడు సపోర్టు, కేసీఆర్ సపోర్టు, ఇప్పుడు మీ సపోర్టు. చెలరేగిపోతున్నాడు మొత్తం. వందల వేల కోట్ల ఆస్తులు కలిగి, వందల కాదు వేల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నాడు. మరి ఇవన్నీ ఎవడు క్యూర్ చేయాలా? ఇవన్నీ ఎవడు క్యూర్ చేయాలా? మొత్తం ఇట్లా ఆ బాడీస్ చూస్తే ఆ ప్రజలు ఎంత ఎలర్జీలు వచ్చి దారుణంగా తయారైపోయినారు. కొంతమంది కొంత ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసారు, హయత్ నగర్ ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ప్రతి 10 ఇళ్లలో 7 నుంచి 8 ఇళ్ళు మొత్తం క్యాన్సర్ పేషెంట్లే. అక్కడ చూసుకోండి మీరు వెళ్ళి, అక్కడ గ్రామాల్లో కనిపిస్తుంది. ఆరేగూడెము, పెద్ద కాపర్తి, చిన్న ఈ ఊర్లన్నీ అంతే కదా, మొత్తం పొల్యూషనే. మరి వాటిని ఎవడు క్యూర్ చేయాలి సార్? ఇవి ప్రెస్ మీట్లకి మేము ఉన్న గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాం, ఎందుకంటే ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి.